పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో అరుణాచలం గురించి ఆ పేరు వినగానే ఒక పాజిటివ్ ఆరా వచ్చేస్తుంది. అరుణాచలం టెంపుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి? ఈ మహిమాన్విత క్షేత్రాలు ఏవైనా కూడా ఆయన పిలుపు లేకుండా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు వెళ్ళలేరు. ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాలలో ఒక 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్స్, షట్చక్రాలు ఏవైతే మన బాడీలో ఉన్నాయో ఒక్కొక్క అడుగు వేసే కొందికి ఒక్కొక్క స్టెప్ లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషను, లెవెల్ ఆఫ్ యాక్టివేషను జరుగుతూ ఉంటుంది. అసలు ఆలయంలో మీరు మొట్టమొదటిగా ఫస్ట్ చూడాల్సిన ప్రాంతం వచ్చి పాతాళ వినాయకుడు అండి. పాతాళ వినాయక స్వామిని చూడకుండా మీరు నేరుగా శివలింగాన్ని చూస్తే మీ యాత్ర సంపూర్ణం కాదు. గిరి ప్రదక్షిణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అందరూ అరుణాచలం వెళ్ళింది దర్శించుకోవడానికి అండ్ అలాగే గిరి ప్రదక్షిణ. సో ఏ టైంలో చేస్తే బెటర్? ఎందుకంటే 24 అవర్స్ గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పర్ఫెక్ట్ టైం ఏంటి? అత్యంత ఆ ప్రదేశం విపరీతంగా పవర్ఫుల్గా మారడానికి టైం ఏంటంటే ఒక టైం ఉంటుందండి. ఆ టైంలో ఆ క్షేత్రంలో మీకు నార్మల్గా ఇక్కడ ఒక 10 పాయింట్ల ఎనర్జీ ఉంది అనుకోండి, ఆ టైంలో 100 పాయింట్స్ ఉంటాయి. అరుణాచలంలో ఒక ప్లేస్లో మనం కూర్చుంటే మన గత జన్మ స్మృతులు మనకు కనిపిస్తాయి, మనం ఏం చేసేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుస్తుంది అన్నారు. నిజంగానైనా ఎక్కడుంది మరి ఆ ప్లేస్ ఎక్కడుంది? మేము దానిపైన దాదాపుగా 3,000 మంది టెస్టిమోనీస్ తీసుకున్నామండి. వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో దక్షిణ భారతదేశంలో మనకు ఫస్ట్ దక్షిణ భారతదేశం అని అనుకోగానే గుర్తొచ్చేది దేవాలయాలు. సో అటువంటి దేవాలయాలు 35,000 దేవాలయాల్ని రీసెర్చ్ అంటే వేటికి విశిష్టత, ఏ టైంలో మనం వెళ్ళి గుడిలో ఉండాలి అని మాత్రమే కాకుండా అసలు ఆ గుడిలోకి వెళ్ళగానే ఎటువంటి వైబ్రేషన్స్, ఎటువంటి ఆరా, ఎటువంటి ఎనర్జీ అండ్ ఎటువంటి డిసీజెస్ క్యూర్ చేసే అతీతమైన శక్తులు మనకు ఉన్నాయి అన్న రీసెర్చ్ చేయడంలో సిద్ధహస్తులు. అండ్ ఇప్పటికే 35,000 టెంపుల్స్ని రీసెర్చ్ చేశారు. ఆయన టార్గెట్ 1 lakh టెంపుల్స్ అంట. సో ఆయన మరెవరో కాదు, అభ్యుదయ థింక్ ట్యాంక్ ఫౌండేషన్ అండ్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ ఫౌండర్ నందకిషోర్ గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. ఇవాళ పాడ్కాస్ట్ చాలా విశిష్టమైంది, ఎందుకంటే అరుణాచల దేవాలయం గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. దాని విశిష్టత గురించి ఎంతోమంది గొప్ప మనుషులు, గొప్ప మహానుభావులు చెప్పారు. సో ఇవాళ దానికి భిన్నంగా చాలా తెలియని రహస్యాలు, తెలియని విశిష్టమైన మాటలు సార్ ఇప్పుడు చెప్పబోతున్నారు. నందకిషోర్ గారు, నమస్కారం. నందకిషోర్ గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మీ వర్క్, మీ పాడ్కాస్ట్లు, మీ ఇన్ఫర్మేషన్స్, మీ కంటెంట్ మొత్తం చూసాము. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయండి నిజం చెప్పాలంటే. అమ్మ నిజంగానే ఇలా ఉందా? మనము ట్రిప్స్, టూర్స్ అని ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాము. మన దక్షిణ భారతదేశంలో ఇటువంటి దేవాలయాలు ఉన్నాయి, ఇటువంటి విశిష్టత ఉంది. అండ్ ఇటువంటి దేవాలయాలకు వెళ్తే మనకున్న జబ్బులు కూడా నయమైపోతాయి. సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేస్తున్నారు. అది ఒక కర్తవ్యంలా తీసుకుంటున్నారు. ఆర్మీ పీపుల్ని చూసి ఎంత ప్రౌడ్ అవుతామో మిమ్మల్ని చూసి కూడా అంత ప్రౌడ్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో అరుణాచలం గురించి ఆ పేరు వినగానే ఒక పాజిటివ్ ఆరా వచ్చేస్తుంది. అండ్ రీసెంట్గా మనకి శివరాత్రి కూడా జరిగింది. అయితే తొలి శివరాత్రి మనకి ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి అసలు మన శాస్త్ర ప్రకారం, మన శాస్త్రానుగుణంగా మీరు వైకుంఠ ఏకాదశి ఎలా అయితే శ్రీరంగంలో చేస్తారో అదే విధంగా శివరాత్రి మనం జరుపుకోవాల్సిన మొదటి పండుగ ఎక్కడన్నా ఉంది అంటే ప్రదేశము అది అరుణాచలం మాత్రమే. ఈ అరుణాచలంలో ఆ రోజు 3,000,000 దేవతలు అక్కడికి వచ్చి ఆ రోజు అంతా జాగరణ చేస్తారండి. మన భారతదేశంలో ఎక్కడైనా ఒక స్థలంలో, ఒక క్షేత్రంలో 3,000,000 దేవతలు వచ్చి జాగరణ చేసిన ప్రదేశం ఏదన్నా ఉందంటే అది అరుణాచలం. అరుణాచలం గురించి చెప్పాలి అంటే సాక్షాత్తు శివుడు ఉన్న ప్రదేశమే అరుణాచలం అండి. శివుడు మీరు కాకపోతే అచలమైన రూపం అంటే ఆ కొండ రూపంలో ఉంటారు ఆయన. ఆయన ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అంటే మీకు తెలిసిన కథ, అందరికీ తెలిసిన కథ. ఆ 3 దీంట్లో దేవతల్లో, దేవుళ్ళల్లో ఎవరు గొప్ప అనుకునేటప్పుడు శివుడు అగ్నిస్తంభంగా మారుతాడు. శివుడు ఎప్పుడైతే అగ్నిస్తంభంగా మారి అతను ఉన్నప్పుడు పైన బ్రహ్మ, విష్ణువు ఇద్దరు, పైన ఒకరు కింద ఒకరు లోతు ఎంత అని చూసేటప్పుడు అతను కొన్ని సంవత్సరాల తర్వాత
అతను అరుణాచలం కొండగా మారిపోతాడు. అదే పర్వతం. అందుకే లింగోద్భావం జరిగిన మొదటి ప్రదేశం ఏదన్నా అండ్ ఉంది అంటే అగ్నిలింగంగా కూడా మనం అగ్నిలింగం. కొలుస్తాము అందుకని అక్కడ అగ్నిలింగం. ఆ అగ్ని స్తంభంగా ఏదైతే ఉందో అదే మీకు అరుణాచల పర్వతంగా మారింది. ఓకే. అందుకే పర్వతం మనం ప్రత్యేకంగా క్యూ లైన్లో నిలబడి ఎంతో ప్రయాసపడి మీరు లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి. ఆ పర్వతం ఏదో ఉందో అదే సాక్షాత్తు శివుడు. ఓకే. సో ఆ సాక్షాత్తు శివుడికి జరిగే మొదటి వేడుక ఏదన్నా ఉంది అంటే ఇది ప్రతి ఒక్క శాస్త్రంలో కూడా చాలా నిశితంగా చెప్పబడిందండి. మన అధికారికంగా శాస్త్రోక్తంగా మీరు శివరాత్రి జరుపుకోవాల్సిన ప్రదేశం ఏదన్నా ఉందంటే అది అరుణాచలం మాత్రం. సో నెక్స్ట్ టైం కంపల్సరీ శివరాత్రి అనగానే అరుణాచలం అరుణాచలం ఖచ్చితంగా. ఈ అరుణాచలం ఆ టయానికి వెళ్ళలేని వాళ్ళు కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను, నిశిత కాలం అని ఉంటుంది దాన్ని. నిశిత కాలం అంటే మనకు అర్ధరాత్రి 12 నుంచి ఆ 2 గంటల వరకు. ఈ 12-2 గంటల నిశిత కాలంలో కేవలం 3-3.5 నిమిషాలే నిశిత కాలం అంటారు. ఆ కాలంలో శివుడు జ్యోతి రూపంలో ఉంటాడు. ఎప్పుడైతే శివుడు జ్యోతి రూపంలో ఉంటారో మన పాత కాలాల్లో మనకందరూ కూడా శివరాత్రి జాగరణ ఎలా చేసేవాళ్ళు అంటే అఖండ దీపం వెలిగించేవాళ్ళండి రోజు ఇంట్లో. ఆ రోజు సాయంత్రం మీరు ఒక్క పొద్దు తర్వాత జాగరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జాగరణకి అఖండ దీపం వెలిగించి సాయంత్రం పూట ఏకోజామున మళ్ళీ మీకు 5 గంటలు, కొంతమంది 6-6:30 వరకు కూడా ఆ దీపం అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతూ ఉన్న టైంలో మరీ మీరు ఇంపార్టెంట్గా ఆ 12 నుంచి 2 గంటల వరకు ఎవరైతే మేల్కొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి అరుణాచలానికి వచ్చినంత పుణ్యం వాళ్ళకి ఇంట్లోనే లభిస్తుంది. సో అది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే శివరాత్రి రోజు జాగరణ అనేది చాలా ఇంపార్టెంట్. సో 12 నుంచి 2 వరకు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ. స్థలం కూడా ఎందుకు అరుణాచలం అంటే 3,000,000 దేవతలు అక్కడే ఉంటారు ఆ రోజు. ఆ తొలి శివరాత్రి అక్కడే జరిగింది. తొలి శివరాత్రి ఎక్కడైనా జరిగింది అంటే అది అరుణాచలంలోనే జరిగింది. అండ్ అరుణాచలం టెంపుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి ఆ టెంపుల్లో? సో టెంపుల్ ఆవరణలో మీరు అడుగు పెట్టంగానే ఫస్ట్ మీరు అగ్నిలింగం దగ్గరికి వెళ్తారు. ఈ అగ్నిలింగం దగ్గర చూసినట్టయితే గర్భాలయంలో బయట ఉన్న సాధారణ టెంపరేచర్ కన్నా ఒక 2 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి అక్కడ. సో ఎందుకు ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే అది అగ్నిలింగం కాబట్టి. అగ్నిలింగంలో అగ్నితత్వం ఏంటంటే మనలోని కర్మను దహించేవాడు ఆయన అగ్నితత్వంలో ఉన్నాడు, సాక్షాత్ శివుడు. సో అక్కడికి మీరు వెళ్ళంగానే బయట సపోజ్ మీకు ఒక 30 డిగ్రీలు ఉంటే ఆ లోపల మీరు అగ్నిలింగం గర్భాలయంలో మీరు కూర్చోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు దాదాపుగా మీకు స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, సఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయగలరంటే ఈ అభిషేకానికి వచ్చేవాళ్ళు, అభిషేకం కోసం ఒక 15 నుంచి 25 నిమిషాలు ఆ ముందర కూర్చునే వాళ్ళందరూ ఈ సఫికేషన్ అనేది చూస్తారండి. ఎందుకంటే ఆ విపరీతమైన శక్తి ఏదైతే ఉంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ఒక తీవ్రమైన వేడిని, మన నాడుల్లో ఒక వేడిని కలిగిస్తుంది, మనకి ఒక విపరీతమైన స్వెట్టింగ్ చెమటలు కూడా పట్టిస్తుంది. సో ఇలాంటి మెయిన్ పవర్ఫుల్ క్షేత్రంలో ఫస్ట్ మీరు అగ్నిది చూసుకోగానే ఆ తర్వాత తిరిగి మీరు రాగానే అక్కడ అమ్మవారి గుడి ఇవన్నీ ఉంటాయి. వీటిలో విశేషంగా మీరు బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఉంటుందండి. చెట్టు మీద ఋషులు బల్లుల రూపంలో ఉంటారు. బల్లుల రూపంలో ఆ చెట్టు ఆకారంలోనే ఉంటారు. సో సప్త ఋషులు అందరూ కూడా ఆ చెట్టు పైన శివుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారండి. అది ఒక కీలకమైన ఎనర్జీ పాయింట్ కూడా అండి. ఎవరైతే ఇక్కడికి అడుగు పెట్టంగానే వాళ్ళల్లో ఉన్న చక్రాల్లో దాదాపు 3 చక్రాలు ఆ పాయింట్లో యాక్టివేట్ అవుతాయి. ఎక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఆ చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే ఆ చెట్టు కింద నిలబడి మీరు ఎప్పుడైతే ఆ ఋషులను చూడడం మొదలు పెడతారో ఆ ఋషులు కూడా మీకు బల్లుల రూపంలో కేవలం మీకు ఆ కలర్లో కలిసిపోయి ఉంటారండి. టోటల్గా కొంచెం వెతుక్కొని కొంచెం ఓపిక్గా మీరు చూడగలిగితే కనీసం ఒక 2 అయితే ఖచ్చితంగా దర్శనం ఇస్తారు. నేను అసలు 2 సార్లు వెళ్ళాను కానీ అంటే తెలీదు మనకు ఆ చెట్టు ఉంది అక్కడ ఈ రూపంలో ఋషులు ఉంటారు అని. సో అక్కడికి వెళ్ళి వెతుక్కున్న తర్వాత ఏమైనా స్మరించాలా లేకపోతే వాటిని చూస్తే చాలు? మీకు ఎప్పుడైతే మనం ఇంత మునుపు చెప్పుకున్న వాటిల్లో ఆలయ ఆవరణలో మీరు పాదం పెట్టంగానే ఆటోమేటిక్గా మీ బాడీ హీలింగ్లోకి వెళ్ళిపోద్ది. ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాలలో ప్రతి ఒక్క 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్స్, షట్చక్రాలు ఏవైతే మన బాడీలో ఉన్నాయో
ఒక్కొక్క అడుగు వేసే కొందికి ఒక్కొక్క స్టెప్ లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషను, లెవెల్ ఆఫ్ యాక్టివేషను జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఈ ప్రక్రియ అనేది జరుగుతూ మీకు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మీకు గుడి ఆవరణలో పోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ ఈ శక్తి ఉంటుందండి. ఓకే. ఈ శక్తి ప్రసరణ అనేది భూమిలో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఎక్కడైనా కానీ గిరివాలం చుట్టూ కానీ ఈ మన ఆలయం కింద ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న మెటల్స్, ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడున్న లే లైన్స్ అండి, వాటిని నాడులు అంటాం. మన శరీరంలో నాడులు ఎలా ఉంటాయో ఎర్త్ లోపల ఉండే వాటిని లే లైన్స్ అంటాం, నాడులు. ఈ నాడుల్లో ప్రసరించే శక్తి ఏదైతే ఉందో అది మీ పాదాల ద్వారా మీ శరీరంలోకి ప్రసారం జరుగుతుందండి. అందుకే మీరు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైనా సరే బేర్ ఫూట్తో చేయాలా అంటారు. అంటే ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ వయసు ఉన్న వాళ్ళు, పేషెంట్స్, వీళ్ళందరూ కాకపోయినా మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా బేర్ ఫుడ్తో చేయడం వల్ల ఇంకొక మెడికల్ బెనిఫిట్ కూడా ఉందండి. ఇక ఆ మెడికల్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఆయుర్వేదిక్లో మీరు కానీ చూసినట్టయితే వాత, పిత్త, కఫ దోషాలు ఉంటాయి. పిత్త దోషం అనేది మీకు ఇన్ఫ్లమేషన్ గురించి ఇండికేట్ చేసేదంతా కూడా పిత్త దోషం. ఈ పిత్త దోషం ఆటోమేటిక్గా అలైన్మెంట్ జరుగుతుందండి. ఓకే. అక్కడ మీరు గిరి ప్రదక్షిణ బేర్ ఫుట్ చేయక మునుపు మీరు ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి మీ పిత్త దోషం చూసుకొని గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత 16.5 minutes తర్వాత అండి, అంటే సే ఇట్ ఈస్ రఫ్లీ 20 minutes. 20 minutes తర్వాత మళ్ళీ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కానీ టెస్ట్ చేసుకుంటే మీకు ఆ పిత్త దోషం బ్యాలెన్సింగ్ జరుగుతుంది. ఓకే. ఇది సైంటిఫిక్గా ఇట్స్ ఏ సైంటిఫిక్గా అండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్, టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. మనం భక్తుల దగ్గర తీసుకున్న టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అందులో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఓకే. అయితే మనం ఆలయం ప్రాంగణంలో ఎంతసేపు ఉంటే మనకు మంచిది? మీకు ఆలయ ప్రాంతంలో మొత్తం 8 ఎనర్జీ పాయింట్లు ఉన్నాయండి. అసలు ఆలయంలో మీరు మొట్టమొదటిగా మీరు అడుగు పెట్టాల్సింది, ఫస్ట్ చూడాల్సిన ప్రాంతం వచ్చి పాతాళ వినాయకుడు అండి. ఇక్కడ పాతాళ వినాయక స్వామి అని ఉంటాడు. ఆ నంది దగ్గర మీరు కానీ చూస్తే పాతాళ వినాయకుడు ఉంటాడు. మనం అందరూ కూడా డైరెక్ట్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంట్రన్స్ నేరుగా శివలింగం దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దానికన్నా ముందు పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలని. పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్తే మీ మూలాధారానికి అధిపతి ఎవరన్నా ఉంటే గణపతే. మన మూలాధార చక్రం ఏదైతే ఉంటుందో దానికి అధిపతి ఎవరన్నా ఉన్నారంటే గణపతి. ఎప్పుడు కూడా ఆ గణపతిని చూడడం వల్ల అక్కడున్న శక్తి, మన గణపతి దగ్గరికి వచ్చేసరికి భూమి శక్తి, ఇవి రెండు ఈక్వల్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే అది పాతాళ వినాయక స్వామి. పాతాళ వినాయక స్వామిని చూడకుండా మీరు నేరుగా శివలింగాన్ని చూస్తే మీ యాత్ర సంపూర్ణం కాదు. తిరుమలలో ఏ విధంగా ఉందో వరాహ స్వామిని చూసిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని చూడాలా అనేది ఇక్కడ కూడా శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఫస్ట్ మీరు చూడడం పాతాళ వినాయకుడిని చూడాలండి. పాతాళ వినాయకుడిని దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి మీలో ఉన్న మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాతే శివయ్య దర్శనానికి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళడం వల్ల పాతాళ వినాయకుడు చూసిన తర్వాత ఏ గర్భగుడిలో మీరు శివుణ్ణి చూస్తారో మీకు పూర్తి ఫలితం వస్తుందండి. మీ యాత్ర ఫలితం అనేది అక్కడ వస్తుంది. ఇది ఒక ప్రాసెస్, ఖచ్చితంగా ఇది ఒక ప్యాటర్న్ అండి. ఇది ఒక ప్యాటర్న్ లాగా చేయాలి, ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. జనరల్ గా మనం వైలేట్ చేస్తాం, మనం డీవియేట్ కూడా చేయం, మనం వైలేట్ చేస్తాం. మనకు తెలియక, చాలా మందికి తెలియక అరుణాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్యాటర్న్ లో మనం దర్శించుకోవాలి అనేది చాలా క్లుప్తంగా చెప్తున్నారు. సో మనం ఫస్ట్ వెళ్ళడమే పాతాళ వినాయకుడు ఎక్కడున్నాడో కనుక్కొని పాతాళ వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత మన శివుడి దగ్గరికి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మీరు వచ్చేటప్పుడు అక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉందండి. జనరల్గా మనకి ఇంతకు మునుపు కూడా ఎవరికన్నా హెల్త్ బాగలేనప్పుడు ఎందుకు హెల్త్ బాగాలేకుండా వస్తుంది అంటే, ఎందుకు జనరల్గా ఎవరైనా సిక్ అవుతారంటే మీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అన్నీ జీరో అయినప్పుడు మనలో ఆటోమేటిక్గా 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అందుకే మన అష్టోత్తర శతనామాలు కానీ ఏదన్నా కానీ 108 అనే పదం వచ్చింది. 108 అనేది ఎందుకు వచ్చింది ఆ నెంబర్ అంటే మనలో 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి.
సో ఎవరికన్నా బాగలేని వాళ్ళకి ఆ కాలాల్లో ఏం చేసేవాళ్ళంటే ప్రతి గుళ్ళో వెళ్ళి దీపం వెలిగించేవాళ్ళు. ఈ దీపాలు కూడా ఎన్ని 108 దీపాలు వెలిగించేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏ ఎనర్జీ పాయింట్ వీక్ అయిందో తెలియదు కాబట్టి అన్నిటికీ దీపాలు పెట్టేవాళ్ళు. ఇక్కడ మీరు అమ్మవారి దర్శనం అయిపోతానే బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ దీపాల ప్రాంగణం ఉంటుందండి. దీపం వెలిగి ఖచ్చితంగా దీపం వెలిగించాలి. ఎందుకంటే ఇక్కడ శివుడు అర్ధరాత్రిలో అప్పుడప్పుడు జ్యోతి రూపంలోకి మారతాడు ఆయన. సో కాబట్టి అగ్నితత్వం ఉంది కాబట్టి దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి. కనీసం 108 కాకపోయినా మీకు ఎన్ని వీలైతే అన్ని, కనీసం ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క దీపం అయినా. మా కుటుంబంలో ఒక 4 ఉంటే 4 దీపాలు అది వెలిగించి మీరు తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ చెట్టు పైన ఉన్న ఆ ఋషులను చూసేసి ఋషి సందర్శనం అయిపోయిన తర్వాతే మీరు ఆలయంలో నుంచి వెలుపలికి రావాలి. అంటే మనం ఎక్కడికైనా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు. మన టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయంటే పర్యాటక క్షేత్రాలు, దాని బ్యూటిఫికేషన్స్, దాని సీనిక్ చూసి మనం ఫోటోలు తీసుకొని వచ్చేయడం. పరిహారిక క్షేత్రాలండి మీకు ఏదన్నా కోరికతోనో మనకి ఏదన్నా బాగలేకుండానో అక్కడికి వెళ్ళి ఆ కోరిక తీరవాలన్నా, మీకున్న వ్యాధి, మీకున్న ప్రాబ్లం నయం కావాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటిస్తేనే మీకు ఆ ఫలితం అనేది ఉంటుంది. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఋషుల్లాగా మీకు ఎలా బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇంపార్టెంటా, డాక్టర్ ఫేమసా, హాస్పిటల్ ఫేమసా అంటే రెండూ కాదండి. డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. కరెక్ట్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగా ఈ ఋషులు మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షనే ఈ టెంపుల్స్. ఏ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఏ నియమం పాటిస్తే మీకు ఆ ఫలితం అనేది, ఉపశమనం అనేది తొందరగా కలుగుతుంది. సో ఇందాక అరుణాచలం అంటే మనకి ఇన్ఫ్లమేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ అని ఇంకేమైనా ఉన్నాయో? ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మీకు తెలియకుండానే అండి, ఇంత మునుపు కాలాల్లో ఒక మంత్రోచ్చారణ వల్ల ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోకి వెళ్ళడం వల్ల మీకు ఆటో హీలింగ్ అనేది జరిగేది. ఎక్కడ ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్, ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ పాత కాలాల్లో ఏ పుణ్యక్షేత్రంలో అయినా, ఏ పవర్ఫుల్ సాక్షాత్ స్వయంభూలు వెలసిన క్షేత్రాలు ఏదైనా కూడా ఈ ఆటో హీలింగ్ అనేది జరిగేదండి. అంటే మీరు ఇక్కడ మీరు దానికోసం ప్రాక్టీస్ చేయబడలేదు, ఏం లేదు. ఆవరణలో మీరు కొంతసేపు కూర్చోగానే ఒక 6 నిమిషాల నుంచి ఒక 18 నిమిషాలు అక్కడ గడపడం వల్ల మీకు ఆటోమేటిక్గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ బాడీలో ఎక్కడెక్కడ లో ఎనర్జీ పాయింట్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా అవన్నీ యాక్టివేట్ అవుతాయి, ప్యూరిఫై అవుతాయి. కాబట్టి ఇక్కడికి రాగానే మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మెడికల్ బెనిఫిట్ సెల్ రిపేరింగ్ అనేది జరుగుతుందండి. సెల్ రిపేరింగ్ అనేది గర్భాలయంలో మీరు శివుణ్ణి దాదాపుగా 4 సెకండ్ల నుంచి 8 సెకండ్లు చూడగలిగితే చాలండి. అంతే టైం ఇస్తారు. 5 సెకండ్ల వరకు చూడగలరు. 5 సెకండ్లు చూడగలరు. 4 సెకండ్లు చాలు. ఎందుకు 4 సెకండ్లు చాలు అంటే మీరు ఆలయ ఆవరణలో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ప్రాసెస్లో ఉన్నారు. మీరు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ ఫ్లో అనేది అది మీ బాడీలో జరుగుతూ ఉంది. అక్కడికి రాగానే, ఆ పాయింట్కి రాగానే యాక్టివేట్ అయిపోతుంది. సో ఆ యాక్టివేట్ రాగానే మీకు ఆ ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అందరూ అరుణాచలం వెళ్ళింది దర్శించుకోవడానికి అండ్ అలాగే గిరి ప్రదక్షిణ. కానీ చాలామందికి ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, మీరు ఇందాక అన్నారు బేర్ ఫుట్తోనే చేయాలి అని చెప్పి. సో ఏ టైంలో చేస్తే బెటర్? ఎందుకంటే 24 hours గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పర్ఫెక్ట్ టైం ఏంటి? గిరి ప్రదక్షిణ జనరల్గా అండి అందరూ కూడా ఏ కాలాల్లో చేస్తారు అంటే నిశిత కాలంలో ఎక్కువ చేసేవాళ్ళు. మన ఋషులు కానీ, రమణ మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా నిశిత కాలము అంటే రాత్రి 12 నుంచి 2 గంటల టైంలో అత్యంత ఆ ప్రదేశం విపరీతంగా పవర్ఫుల్గా మారడానికి టైం ఏంటంటే ఒక టైం ఉంటుందండి. ఆ టైంలో ఆ క్షేత్రంలో మీకు నార్మల్గా ఇక్కడ ఒక 10 పాయింట్ల ఎనర్జీ ఉందనుకోండి, ఆ టైంలో 100 పాయింట్స్ ఉంటాయి. సో అరుణాచలంలో 12 నుంచి 2 మధ్య అర్ధరాత్రి దాన్ని నిశిత కాలము అంటారు. ఈ నిశిత కాలంలో మీరు ఎప్పుడైతే గిరివాలం చేస్తారో మీకు అత్యంత శక్తి, అంటే మామూలు టైంలో చేసేదానికైనా 10 times ఎక్కువ ఎనర్జీ వస్తుంది మీకు. 10 times. అందుకే మీరు కానీ చూసినట్లయితే ఆ కాలాల్లో ఋషులు
ఆ కాలాల్లో తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా, సాధకులు ఎవరైనా కూడా ఆ నిశిత కాలం టైంని ఎంచుకునేవాళ్ళు. ఆ 12-2 అనే టైంని ఎంచుకునేవాళ్ళు. ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక బెనిఫిట్ అయితే, రెండో బెనిఫిట్ ఉందండి. ఇంతవరకు కొన్ని ఆలయాల్లో మీకు నమ్మశక్యంగా ఉంది, అత్యంత క్యూరియాసిటీ ఇచ్చేది, ఎవరికైనా ఉండే క్యూరియాసిటీ. నేను నా గత జన్మ స్మృతులు, నాకు గత జన్మ స్మృతులు ఎక్కడ వస్తాయి, నేను ఎవరు అని తెలుసుకోవాలంటారు. అవును, నిజంగానే. అంటే నేను ఎక్కడో విన్నాను, అరుణాచలంలో ఒక ప్లేస్లో మనం కూర్చుంటే మన గత జన్మ స్మృతులు మనకు కనిపిస్తాయి, మనం ఏం చేసేవాళ్ళము, ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుస్తుంది అన్నారు. నిజంగానైనా ఎక్కడుంది మరి ఆ ప్లేస్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్లీ. ఈ దానికోసం ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ సైన్స్లో, సో కాల్డ్ సైన్స్లో మీకు ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్స్ కూడా వచ్చేసాయి. ఏది మిమ్మల్ని హిప్నాసైజ్ చేసి మిమ్మల్ని డీప్ ట్రాన్స్లోకి పంపించి, మరి యుఎస్, యూకే లాంటి ప్లేసెస్లో కూడా వీటి ఒక పెద్ద ఇది అయిపోయిందండి. కానీ ఇక్కడ అరుణాచలంలో ప్రత్యేకత ఏంటంటే, అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర నుంచి రమణాశ్రమం వరకు పాయింట్ అండి అది. గేట్ బ్యాక్ సైడ్ గుడి వెనక ఉన్న తలుపు మార్గం నుంచి, గేట్ నుంచి రమణాశ్రమం వరకు ఉన్న ఎనర్జీ పాయింట్లో మీకు ఎక్కువ మంది వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ పాయింట్లో మీరు గిరి ప్రదక్షిణ తప్పకుండా చేసి వచ్చిన తరువాత మీరు అక్కడ ప్రశాంతంగా మీకు అనుకూలమైన స్థలం చూసుకొని అక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్ర జపం చేయడం వల్ల, అలాగే మంత్ర జపంతో పాటు ఒక 16 నిమిషాలు మౌనంగా మీరు కూర్చోవడం వల్ల మీకు ఆ మెడిటేషన్లోనే ఒక ట్రాన్స్ లాగా కనిపిస్తుందండి. ఒక విజన్ వస్తుంది, నేను దాంట్లో ఇది పూర్వజన్మ స్మృతి. అలా రాని వాళ్ళకి ఒక 3-4 రోజుల తర్వాత వాళ్ళకి కలలో, అంటే స్వప్నంలో కూడా వాళ్ళు ఏంది అనే ఒక ఊహ వస్తుందండి. మీరు చాలామంది మేము దానిపైన దాదాపుగా ఒక 3,000 మంది టెస్టిమోనియల్స్ తీసుకున్నామండి. వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈ ఫారినర్స్ ఎక్కువ ట్రై చేసేవాళ్ళంటండి ఇది. సో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పాయింట్లో కూర్చొని విపరీతంగా ఏడ్చేవాళ్ళు. అంటే ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ గత జన్మ స్మృతులు గుర్తుకొచ్చేవి. ఇందాక మీరు ఫారినర్స్ అంటే గుర్తొచ్చింది. శివాలయాలు అంటే శివుడి దేవాలయాలు ఎక్కడుంటే అక్కడ ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. దానికి రీజన్ ఏమైనా ఉందా? ఏంటి వాళ్ళు స్పిరిచువల్ మోడ్కి వెళ్ళే? అంటే వాళ్ళు వెరీ చూజీ, వెరీ సెలెక్టివ్ అండి. ఇప్పుడు ఇక్కడ శివలింగం అంటే మన శివలింగం అంటాం, వాళ్ళ దృష్టిలో అడగండి, వాళ్ళు ఏమంటారంటే దాన్ని జ్ఞానాగ్ని లింగం లాగా చూస్తారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చే లింగం. జనరల్గా మనం మోక్షం అంటాం, వాళ్ళ జ్ఞానం అంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, మన భారతదేశంలో ప్రతి ఒక్క వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎందుకు అంటే ఎక్కువ వాళ్ళ స్టార్వింగ్, వాళ్ళ క్రేవింగ్ అని కూడా చెప్పండి. వాళ్ళ స్టార్వింగ్ దేనికోసం ఉంటుంది అంటే మైండ్ఫుల్నెస్. వాళ్ళకి ఎక్కువ కూడా మైండ్ఫుల్నెస్ మీద థాట్ ఎక్కువ ఉంటుంది. అంటే జీరో. మీకు ఏ ప్రదేశానికైతే, ఏ క్షేత్రానికైతే, ఏ సాధన చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా జీరో స్టేట్కి వస్తుందో అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఎత్తుక్కుంటారు. సో ఇలాంటివి వచ్చేవి మనకు ఆల్రెడీ పంచభూతాలు ఉన్నాయి. పంచభూత లింగాలు అట్రాక్ట్ చేసే టెంపుల్స్ ఒక 5 టెంపుల్స్ ఉన్నాయి. ఏది చిదంబరం నుంచి మన కంచి వరకు, కాళహస్తి వరకు. ఇక్కడంతా ఏమవుతుందంటే గర్భాలయం ముందు మీరు నిలబడుకోగానే ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీస్ లేకపోయినా 5 నుంచి 10 నిమిషాలు మీ మైండ్ ఆగిపోద్ది. మీ మైండ్ మొత్తం జీరో అవుద్ది. మన తిరుమలలో కూడా చూడండి, మీరు ఏదన్నా ఒక మైండ్లో గట్టిగా అనుకొని స్వామి దగ్గరికి వెళ్ళి మీ కోరికల ఫ్యాక్టరీలో నుంచి ఏమైనా కోరికలు బయటికి తీయాలనుకోండి, ఏది కూడా చెప్పలేరు. స్వామి దర్శనం అలా చూస్తూ అలా వెనక్కి వచ్చేస్తారు. అలాగే శివుని క్షేత్రంలో కూడా, మీరు అరుణాచలంలో కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు స్వామి నాకు ఈ కోరిక తీర్చు, నా వ్యాధి బాగు చేయని అడగాలన్నా ఆ దగ్గర అగ్నితత్వం దగ్గరికి వెళ్ళేసరికి హై కాస్మిక్ ఎనర్జీ ఫ్లో మన బాడీలో జరగద్దండి. ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది మన బాడీలో రావడం స్టార్ట్ అయిందో మైండ్ జీరో స్టేట్లోకి వచ్చేస్తుంది. అంటే థాట్లెస్ స్టేజ్ అంటాం మనం. ఈ థాట్లెస్ స్టేజ్లోకి వచ్చేస్తుంది.
టోటల్ మన ఆలోచనలన్నీ గ్రౌండింగ్ అయిపోతాయి. ఓకే. అప్పుడు మీకు అసలు ఏం చేస్తున్నారని ఒక ట్రాన్స్లో ఉంటారు. ఎప్పుడు దాకా ఉంటారు? ఆలయ ప్రాంగణంలో ఆ గర్భాలయంలో నుంచి బయటకు వచ్చేదాకా ఉంటారు. సో అప్పుడు కోరుకోమేమి. సో దీనికి అది ఎక్కువ ఫారినర్స్ అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే వాళ్ళకి ఆ మైండ్ఫుల్నెస్ కావాలి. ఆ మైండ్ఫుల్నెస్ ఎక్కడ ఆ మైండ్ఫుల్నెస్ కోసం వాళ్ళు పాపం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. వాళ్ళు చేయకుండానే యాక్టివేట్ అయ్యే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ అరుణాచలం, తిరుమల ఇలాంటివన్నిట్లో ఎలాంటి సాధన లేకుండానే మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్. ఓకే. నిజంగానే అరుణాచలం వెళ్ళి వస్తే చాలామందికి లైఫ్ మారిపోయింది అని చాలా సందర్భాల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. అండ్ చాలామంది నమ్ముతారు. ఎందుకలా అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి? అంత పవర్ఫుల్ ఏముంటుంది అరుణాచలంలో? అదే అండి, అరుణాచలంలో సాక్షాత్ శివుడే ఉన్నాడు కదా. మీరు కైలాసానికి పోయి నా కోరిక తీరలేదని ఎవరన్నా అడుగుతారా? డెఫినెట్లీ. మీరు పాత కాలాల్లో మీరు చూసినట్లయితే దేవుడు ఎక్కడుంటాడో తెలియదు, ఎలా చేరుకోవాలో తెలియదు, ఏం చేస్తే దేవుడు వస్తాడో తెలియదు. వాళ్ళు సంవత్సరాల కొద్దీ నడక మీద అడవుల్లో, కీకారణ్యాల్లో, అరణ్యాల్లో తపస్సులు చేసి పుట్టలు వచ్చేసేవి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు కాదు. ఆ దేవుడికి ఆ మంత్రం, ఆ తపస్సు ఎంత కఠోరంగా ఉండేదని. ఈరోజు మనం చేసుకున్న అదృష్టం, మనకు దేవుళ్ళు ఎక్కడున్నారో తెలుసు, ఎంత దూరంలో ఉన్నారో తెలుసు, మన మనసు అలసిపోకుండా ఏవి మనకు స్ట్రెయిన్ లేకుండా పోయి దేవుని చూసేసి వస్తున్నాం వెరీ కంఫర్టబుల్గా. మరి కోరికలు ఎందుకు తెరవండి? సాక్షాత్ ఆయనున్న దగ్గరికి వెళ్తే ఎలాంటి కోరికైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా అక్కడ మొత్తం గ్రౌండింగ్ కావాల్సిందే, మన కోరిక తీరాల్సిందే. కాకపోతే కొంచెం నియమంగా వెళ్తే మన ఫలితం కొంచెం వేగంగా ఉంటుంది. ఎటువంటి నియమాలతో మనం అరుణాచలం? నియమాలు అట్లేం లేవండి. ఆయన పాపం ఆయన చాలా దేవుడు, మనం పెట్టుకున్న నియమాలే కానీ ఆయన పెట్టిన నియమాలు ఏమీ లేవండి. కాకపోతే మనం ఆ ఎనర్జీ పాయింట్లో ప్రతి పుణ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పర్మిషన్ లేనిది అక్కడికి వెళ్ళలేమండి. తిరుమల కానీ, అరుణాచలం కానీ ఆయన పిలవాల్సిందే. కుక్కీ క్షేత్రం కానీ, ఈ మహిమాన్విత క్షేత్రాలు ఏవైనా కూడా ఆయన పిలుపు లేకుండా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు వెళ్ళలేరు. అవును, నేను చాలా వరకు విన్నాను. ఎన్నిసార్లు టికెట్ వేసి కూడా చాలామంది వెళ్ళలేకపోయారు. చాలా పరిస్థితులు అలా కల్పించారు. ఎందుకంటే ఇవన్నీ సాక్షాత్ హై జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, సాక్షాత్ స్వామి స్వయంగా అవతరించిన ప్లేసెస్. ఇలాంటి క్షేత్రాల్లో మీరు అడుగు పెట్టాలన్నా, ఎవరు రావాలన్నా చీటీ రాయాలండి. అది రాసిన వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఉంటుంది. అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడికి రాలేరు. సో వీటిల్లో కూడా ఇంకోటి కూడా ఉందండి. మీకు పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు? పౌర్ణమి రోజే చాలా మంది పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు అంటే సాక్షాత్ కైలాసం చుట్టూ ఆ చంద్ర కాంతి ఉంటుందండి. పౌర్ణమిలో నిండు చంద్రుడు కాంతి, కింద భూమి దగ్గర నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ, ఈ రెండు ఎనర్జీస్ ఆ రోజు అక్కడ కలుస్తాయండి. ఒక యాక్సెస్, కాస్మిక్ యాక్సెస్ అంటాం. ఆ కాస్మిక్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఆ రోజు మీరు గిరివాలం చేయడం వల్ల మీకు దాదాపుగా ఒక 20 నుంచి 25 టైమ్స్ మామూలు రోజులు చేయడం కన్నా ఇక్కడ ఎక్కువ ఫలితం వస్తుంది. సో అందుకని ఎక్కువ ఎనర్జీ మీ బాడీలో నుంచి ప్రసారం చెందుతూ ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో పౌర్ణమి, దానికి గురించి పౌర్ణమి గడియలు అని పెడతారు. ఆ గడియల్లోనే నడవమంటారు. మనకు ఒక టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక టైమింగ్స్ ఉంటాయి. మనం గిరివాలం వాళ్ళ క్యాలెండర్ మనం ఫాలో కావాలి. ఆ క్యాలెండర్ ఫాలో అయ్యి ఆ గడియల్లో చేయడం వల్ల ఆ చంద్రకాంత్ అండి మెయిన్ వచ్చి ఇక్కడ చంద్రుడి దగ్గర నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది భూమి శక్తి రెండు కలిసి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీలో మీరు నడవడం వల్ల మీకున్న ప్యూరిఫికేషన్స్ కూడా చాలా తొందరగా అయ్యేవి. మీకు ఆ కాలాల్లో ఏమున్నాయండి, హాస్పిటల్స్ ఏమున్నాయి, సో కాల్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి? బాగలేని వాళ్ళు అందరూ కూడా దేవాలయాల చుట్టూ తిరిగే దేవుని నమ్ముకొని వాళ్ళ వ్యాధులు నయం చేసుకున్నారు. వాళ్ళకి ఆ కాలాల్లో వ్యాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి ఏమున్నాయో ఆ రోజుల్లో వాళ్ళకి ఉన్నాయి. ఒకటే టెర్మినాలజీ మారుంటుంది, ఆ వ్యాధుల పేర్లు మారుంటాయి, కానీ డిసీజ్ అయితే ఖచ్చితంగా ఉండేది. సో అందుకనే చాలా మంది పౌర్ణమి రోజు ఎక్కువగా పౌర్ణమిలో ఆ ఎనర్జీని ఎక్కువ రిసీవ్ చేసుకునేది కాబట్టి మన బాడీ కూడా ఆ టైంలో కొంచెం ఎక్కువ కెపాసిటీ వస్తుంది ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి. కాబట్టి అది అంత మీకు ఎక్కువ హై ఎఫెక్ట్ ఉన్న ప్లేసు ఆ టైం కాబట్టి ఆ రోజు కూడా ఆ నిశిత కాలం అనేది ఇంపార్టెంట్. సో అది 12. సో పౌర్ణమి, ఒకవేళ మేము పౌర్ణమికి వెళ్ళలేకపోయాం, మేము పౌర్ణమి రోజు తిరగలేకపోయాం అన్నోళ్ళు కూడా ప్రతిరోజు ఈ నిశిత కాల నియమాన్ని పాటిస్తే వాళ్ళకి అదే ఫలితాన్ని వాళ్ళకి కలుగుతుంది. సో చక్కగా 12 నుంచి 2 వరకు
మనం అనిశ్చిత గిరి కాలం ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి. ఇంకా మంచిది. ఓకే. పౌర్ణమికి మేము చేయలేమన్నోళ్ళు, ఆ క్రౌడ్లో మేము రాలేమన్నోళ్ళు, ఈరోజు మీకు వీలైంది, ఈరోజు మీరు వెళ్ళారు, సో మీరు ఏ టైంలో స్టార్ట్ చేయొచ్చు అంటే ఆ 12-2 మధ్యలో స్టార్ట్. సో అరుణాచలంలో నంది దగ్గర ఎక్కువగా ప్రదోష పూజ చేయిస్తూ ఉంటారు. దాని విశిష్టత ఏంటి, అసలు ఎందుకు చేయిస్తారు ప్రదోష పూజ? జనరల్గా శాస్త్రం ప్రకారం మీకు ఏ దోషం ఉందో తెలియకపోతే ప్రదోషం రోజు పూజ చేస్తే ఆ దోషం పోతుంది అనేది నానుడి. ఓకే. సో ఎక్కడ శివాలయాలైనా ఎక్కడన్నా మీకున్న దోషం ఏందో తెలియలేదు, ఆ దోషానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ పరిహారం చేయాలో తెలియదు, ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండేటప్పుడు మీరు ఏదైనా పూజ చేస్తే నాకు ఈ దోషం పోతుందా అని అనుకుంటే ఏదైనా పూజ చెప్పాలంటే అందరూ చెప్పే పూజ ప్రదోషం. ఈ ప్రదోషం రోజు త్రయోదశి రోజు వస్తుందండి. ఓకే. సో ఈ త్రయోదశి రోజు సాయంత్రం 4:30 నుంచి 6:30 టైంలో మీరు అక్కడ కానీ చూసినట్లయితే నందిలో అక్కడ ఒక పెద్ద నంది ఉంటుందండి. ఆ పెద్ద నంది మీరు చూసినట్లయితే అరుణాచలేశ్వరుడు ఆ కొండ వైపు ఇలా తిరిగి ఉంటుంది మొహం. మీ జనరల్గా ఆ మొహం నంది మొహం స్ట్రైట్గా ఉంటుంది, కానీ ఇలాంటి ఈ ప్రదేశంలో ఇటు రైట్కి కొండ వైపు చూస్తుంటాడు ఆయన నంది. సో ఈ నంది ఇదేంటంటే అది అగ్నితత్వం ముందర కూడా అంత శాంతంగా నిలబడి ఉంటుందండి. సో జనరల్గా మీకు ఇంకొకటి కూడా ఉండదు. పాత రోజుల్లో మీకు ఏదైనా ఒక సమస్య వచ్చి శివుడికి చెప్పుకోవాలా అంటే శివుడికి మీరు చెవులో చెప్పలేరు కాబట్టి నంది చెవులో చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా శివుడు ఎదురుగా నంది ఉంటుంది కాబట్టి నంది చెవులో మనం మన కోరిక చెప్పి మీరు ఏది కోరిక చెప్పినా అది డైరెక్ట్గా ఆయనకి చేరుతుంది. సో ఇలాంటి దగ్గర ఈ దోషానికి ప్రదోషం అనేది చాలా విశేషం అండి. ప్రతి ప్రదోషానికి సాక్షాత్తు శివుడే సాక్షిగా ఉంటాడు ఆ రోజు. అందుకే ప్రదోషం రోజు అక్కడ చేయించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి దాదాపుగా 99% రిలీఫ్ ఇచ్చింటాయి. ఏ రోజుల్లో త్రయోదశి మీరు ఏ రోజు త్రయోదశో ఆ రోజు త్రయోదశి రోజు అది అభిషేకం కూడా చాలా విశేషంగా ఉంటుంది. 4:30 నుంచి 6:30 మధ్య టైంలో ఈవినింగ్ ప్రదోషాలు ఎప్పుడు కూడా ఈవినింగ్. సో ఈవినింగ్ టైంలో చేయించడం వల్ల మీకు ఎలాంటి దోషమైనా అది పరిహారం అవుతుంది. ఓకే. ఇంకొకటి మనకు గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే చాలా మంది దర్శించుకుంటారు, కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ దర్శించుకుంటుంటారు. ఏది కరెక్ట్ పద్ధతి? అంటే దానికి ఎక్కడ కానీ మీరు గిరి ప్రదక్షిణ అవుతానే స్వామిని చూడాలా అనేది చెప్పలేదండి. ఓకే. సో మీరు తిరిగేదే కైలాసం చుట్టూ. అవును. కైలాసం చుట్టూ తిరిగి మళ్ళీ శివయ్యని చూడాలా అంటే మనకు అది డిపెండ్స్ అండి. ఆ రోజు అక్కడ ఉన్న మీకు దీన్ని బట్టి మనకు జనరల్గా ఆ శివుడు అక్కడ అచలంగా ఉన్నాడు కానీ అందరికీ తెలుసు. అగ్ని స్తంభంగా ఉన్నది కూడా ఆ కొండే. సో అరుణాచలం అనగానే అది. సో దీనికోసం మీరు ప్రత్యేక వ్యయ ప్రయాసాలు పడి ఆ లైన్లలో ఇబ్బంది పడి అంటే దర్శనం శివయ్య దర్శనం ఎవరికి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు, చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి శివయ్య దర్శనం అండి. మామూలుగా మీకు ఇది చేస్తే సరిపోతుంది. మీరు అది చేస్తే గిరివాలం చేస్తే చాలా. ఓకే సార్, అరుణాచలంలో ఎక్కడెక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి మనకు? సో అరుణాచలంలో మనం అనుకున్నట్టు ఫస్ట్ ఆ దీపం అని అమ్మవారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ దీపం అనేది ఒక ఎనర్జీ పాయింట్. రెండో ఎనర్జీ పాయింట్ వచ్చేసరికి ఋషుల దగ్గర ఏ చెట్టు దగ్గర అయితే మనం నిలబడి ఉన్నామో ఆ బలి రూపంలో సప్త ఋషులు ఉంటారో అదొక ఎనర్జీ పాయింట్. ఈ నంది దగ్గర ఏదైతే పెద్ద నంది ఉందో, చిన్న నంది కాదండి, పెద్ద నంది దగ్గరకు ఆటోమేటిక్గా మూలాధారాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్లేస్ అదొకటి. పాతాళ వినాయక స్వామి చెప్పాం ఫస్ట్గా మనం దర్శించుకోవాల్సింది. ఆ పాతాళ వినాయక స్వామిది ఒక పాయింట్. రెండోది మీరు ఆలయం ధ్వజస్తంభం ఉందండి. ఆలయ ధ్వజస్తంభం ఎడమ సైడు ఒక 4 అడుగులు మనం అటు నడవంగానే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో మీరు నిలబడుకోగానే డైరెక్ట్గా మీకు ఆ మూలాధారం ఇవన్నీ కూడా చక్రాలు యాక్టివేట్ అయ్యే ప్లేస్ అది. సో అక్కడ మీరు దాదాపుగా ఒక 3 నుంచి 6 నిమిషాల వరకు నిలబడుకుంటే చాలు. సో మన వాళ్ళు తెలియకుండా అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటుంటారు. అది యాక్చువల్గా వాళ్ళు ఆ ఎనర్జీ పాయింట్లోనే ఉన్నారు. ఆ ఎనర్జీ పాయింట్లోనే ఫోటోస్ తీసుకుంటున్నారు. మొత్తానికి జీవితకాలంలో ఒక్కసారైనా ప్రతి మనిషి వెళ్ళి దర్శించాల్సిన ప్లేస్ అరుణాచలం అంతేనా? గిరి ప్రదక్షిణ కూడా ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఎలాంటి కెరీర్లో అయినా బ్రేక్ త్రూ ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్. థ్యాంక్ యూ.